గం గణపతి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్. నా పేరు ఏ రేణుకా ప్రసాద్. నేను వాస్తు అడ్వైజర్ని. ముందు వీడియోలో మనం తూర్పు ఉత్తర భాగాల్లో ఏ విధంగా బాత్రూమ్స్ నిర్మించాలి, ఏ విధంగా నిర్మించకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు మనం పడమర దక్షిణ వైపులో ఏ విధంగా బాత్రూమ్స్ నిర్మించాలి, ఏ విధంగా నిర్మించకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందు చెప్పిన వీడియోల విషయాన్ని ఒకసారి బ్రీఫ్గా చర్చిద్దాం. తూర్పు ఈశాన్యంలో కానీ తూర్పు మధ్యస్థంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏవి నిర్మించరాదు. అదేవిధంగా దక్షిణం పాలు తప్పి ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు. దక్షిణం పాలకు సరిపెట్టి ఇంటికి కానీ తూర్పు గోడకు కానీ తగలకుండా ఈ విధంగా బాత్రూమ్స్ నిర్మించుకోవాలి. అదేవిధంగా ఉత్తరం వైపున ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తర మధ్యస్థంలో కానీ ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించరాదు. పడమర వాయవ్యం పాలకు సరిపెట్టి ఇంటికి కానీ బాత్రూమ్ కానీ మధ్యలో ఏ విధమైన ధర్మకోల్ సీట్లు కానీ అటువంటివి పెట్టి నిర్మించకూడదు. ఇంటికి బాత్రూమ్కి మధ్య ఖాళీ ఉండాలి. అదేవిధంగా ఉత్తరం గోడకి బాత్రూమ్కి మధ్య కూడా ఖాళీ వదిలి ఈ విధంగా నిర్మించుకోవాలి. ఈ విధంగా తూర్పు ఉత్తర భాగాల్లో నిర్మించుకోవడం శ్రేయస్కరం. ఇప్పుడు మనం ఈరోజు పడమర వైపుని ఏ విధంగా నిర్మించాలనే విషయాన్ని తెలుసుకుందాం. పడమర వైపుని పడమర వాయవ్యంలో అంటే ఈ విధంగా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు. చాలామంది పడమర వాయవ్యంలో బాత్రూమ్స్ నిర్మించవచ్చు అని చెప్తున్నారు. అయితే పడమర వాయవ్యంలో మనం ఈశాన్యానికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో అదే విధంగా పడమర వాయవ్యం కూడా ఖాళీగా ఉండడం చాలా మంచిది. పడమర వాయవ్యంలో మనం ఎప్పుడైతే బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఈ విధంగా నిర్మిస్తే నైరుతి ఖాళీ ఏర్పడి నైరుతి దోషం ఏర్పడుతుంది. అంతేకాకుండా పడమర వాయవ్యంలో బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం వల్ల వాయవ్యం మూతపడి మనం చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ పిల్లల చదువులలో కానీ ఆటంకాలు ఏర్పడతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విడాకుల వరకు దారితీసే పరిస్థితులు కూడా పడమర వాయవ్యం మీద ఆధారపడి ఉంటుంది. పడమర వాయవ్యం గురించి చాలా మందికి విషయాలు తెలియదు. పడమర వాయవ్యంలో బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించవచ్చు అని అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర వాయవ్యంలో బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు. నేను దీని తర్వాత ప్రత్యేకంగా వాయవ్యం అనే వీడియోలో వాయవ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం పడమర వాయవ్యంలో ఏ విధమైన టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ నిర్మించరాదు. అలాగే పడమర మధ్యస్థంలో కూడా తప్పే. ఇది కూడా ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించొద్దు. ఇక పోతే పడమర నైరుతిలో బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించుకోవచ్చు. అయితే ఏ విధంగా నిర్మించాలి? పడమర వాయవ్యంలో దక్షిణ వైపుకి వెళ్ళి అంటే ఈ విధంగా కానీ దక్షిణం గోడ మీద కానీ వెళ్ళి ఈ విధంగా బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు. మరి అదేవిధంగా పడమర గోడకి టచ్ చేయి అంటే ఈ గోడకి టచ్ చేసి కానీ అదేవిధంగా ఇంటికి టచ్ చేసి కానీ ఇలా కానీ ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు. అదేవిధంగా ఇంటికి బాత్రూమ్కి మధ్యలో కానీ పడమర గోడకి బాత్రూమ్కి మధ్యలో కానీ ధర్మకోల్ సీట్లు కానీ పెట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదు. ఖచ్చితంగా పడమర గోడకి ఇంటికి కూడా బాత్రూమ్కి కూడా మధ్యలో పూర్తిగా ఖాళీ ఉండాలి. 2-3 అంగుళాలు ఖాళీ అయినా ఉండి మనం నిర్మించుకోవాలి. అంటే ఈ విధంగా దక్షిణం పాడు తప్పకుండా పడమర గోడ మీదకి వెళ్లకుండా ఈ విధంగా మనం టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ నిర్మించుకోవాలి. ఇది కరెక్ట్ అన్నమాట. అంతేగాని ఈ ఖాళీలో ధర్మకోల్ సీట్లు పెట్టడం కానీ ఈ ఖాళీలో ధర్మకోల్ సీట్లు పెట్టి కలిపేయడం కానీ అటువంటి పనులు చేయకూడదు. ఖచ్చితంగా ఖాళీ అంటే ఖచ్చితంగా ఖాళీగా ఉండాలి. ఈ విధంగా నిర్మించుకోవడం పడమర వైపున శ్రేయస్కరం. పడమర మధ్యస్థంలోను కానీ వాయవ్య మూల ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించరాదు. చాలా మంది సిద్ధాంతులు కానీ
ఈ వాస్తుకు సంబంధించిన వాళ్ళు కానీ వాయవ్యం మూల ఇక్కడ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇది చాలా తప్పు. ఈ వాయవ్యం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి, అందువల్ల వాయవ్యం మీద ఖచ్చితంగా నిర్మించకూడదు. అలాగే వాయవ్యం పడమర గోడ మీద కానీ ఇది ఇంకా తప్పు. ఇలా పడమర గోడ మీద కానీ ఇలా ఇంటికి అంటించి కానీ బాత్రూమ్ నిర్మింటే ఖచ్చితంగా తీసివేయవచ్చు. ఇది ఖచ్చితంగా తప్పు. పడమర గోడ మీద కూడా వాయవ్యం మూతపడే విధంగా ఏ విధమైన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించకూడదు. అలాగే ఇక్కడ వాయవ్యం మూల ఇలా ఉత్తరం గోడ మీద కానీ ఇలా పడమర గోడ మీద కానీ వేసి ఇలా వాయవ్యం మూతపడే విధంగా కూడా నిర్మిస్తే ఖచ్చితంగా వీటిని తొలగించుకోవచ్చు. ఈ విధంగా చూసుకుని పడమర నైరుతిలో గోడకి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఈ విధంగా నిర్మించుకోవడం ఉత్తమం. ఇకపోతే ఇప్పుడు మనం దక్షిణం వైపున ఏ విధంగా బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దక్షిణ ఆగ్నేయంలో అంటే ఇక్కడ ఈ విధంగా బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించవచ్చు అని చెప్తున్నారు. అయితే దక్షిణ ఆగ్నేయంలో బాత్రూమ్స్ నిర్మించడం వల్ల ఇక్కడ కూడా నైరుతి ఖాళీ ఏర్పడి నైరుతి దోషం ఏర్పడుతుంది. అందువల్ల దక్షిణ ఆగ్నేయంలో కూడా బాత్రూమ్స్ నిర్మించకపోవడం మంచిది. అదేవిధంగా పారు తప్పి దక్షిణం సందులో కూడా బాత్రూమ్స్ నిర్మించకూడదు. ఈ విధంగా కూడా నిర్మించకూడదు. దక్షిణ మధ్యస్థంలో కూడా బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం వల్ల ఆగ్నేయ దోషం నైరుతి దోషం రెండు ఏర్పడతాయి. కాబట్టి దక్షిణ మధ్యస్థంలో కూడా నిర్మించకూడదు. అయితే దక్షిణ నైరుతిలో నిర్మించవచ్చని కొంతమంది చెప్తున్నారు. అంటే దక్షిణ నైరుతిలో అంటే ఈ విధంగా బాత్రూమ్ నిర్మించడం కూడా తప్పే. ఎందువల్లంటే మిగిలిన మూడు దిక్కుల కంటే కూడా దక్షిణం దిక్కు మనకు భిన్నంగా ఫలితాలను ఇస్తుంది. కాబట్టి దక్షిణం వైపు పడమర వైపుని కనుక మనం బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మిస్తే దక్షిణం సందు పూర్తిగా ఖాళీగా వదిలేయడమే ఉత్తమం. అంతేగాని దక్షిణం బరువు ఉంటుందని కానీ లేకపోతే దక్షిణంలో నిర్మిస్తే మంచిదని కానీ మనం దక్షిణం వైపు నిర్మించడం కూడా అంత కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో దక్షిణ వైపుని మనం కనుక బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించవలసి వస్తే ఖచ్చితంగా పూర్తిగా అంటే దక్షిణం పోవడంతా కూడా ఈ విషయాన్ని మీరు చాలా ముఖ్యంగా గమనించాలి. దక్షిణం సందు బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ముట్టుకోకపోవడమే మంచిది. పూర్తిగా ఈ విధంగా ఏమన్నా సెట్టింగ్ కుదిరితే ఇలా వేసుకుని బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం కుదురుతుంది. అంతేగాని ప్రత్యేకంగా నైరుతిలో కానీ ప్రత్యేకంగా ఆగ్నేయాన్ని కానీ ప్రత్యేకంగా మధ్యస్థంలో కానీ నిర్మించడం కుదరదు. కాబట్టి ఖచ్చితంగా దక్షిణం వైపుని మనం టాయిలెట్స్ గురించి కానీ బాత్రూమ్స్ గురించి కానీ ముట్టుకోకపోవడమే మంచిది. అందువల్ల దక్షిణ వైపు నిర్మించుకోకుండా ఇలా పడమర నైరుతిలో కానీ ఉత్తర వాయవ్యంలో కానీ తూర్పు ఆగ్నేయాన్ని కానీ నిర్మించుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా పరిస్థితుల్లో దక్షిణ వైపు నిర్మించవలసి వస్తే ఖచ్చితంగా కొంచెం అనుభవం ఉన్న వాస్తు పండితుని తీసుకెళ్లి నిర్మించుకోవడం మంచిది. అంతేగాని నైరుతి వైపు ఒకవైపు కానీ ఆగ్నేయం వైపుని కానీ నిర్మించుకుంటే ఖచ్చితంగా దాని దుష్ఫలితాలు మనం పొందవలసి వస్తుంది. అందుకు ఈ అన్నిటికంటే దక్షిణం కొంచెం చాలా భిన్నం. ఖచ్చితంగా దక్షిణ వైపు నిర్మించేటప్పుడు మనం చాలా ఆలోచించి నిర్మించుకోవాలి. అలాగని ఇప్పుడు ఉన్నదాన్ని కానీ తొలగించడం కూడా తప్పే. ఎందుకంటే దక్షిణ యొక్క ఫలితాలు కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి. ఒకవేళ నేను దక్షిణ నైరుతిలో నిర్మించకూడదు అన్నానని కానీ దక్షిణాగ్నేయం నిర్మించకూడదు అన్నానని కానీ ఇప్పుడున్న బాత్రూమ్స్ కానీ తొలగించకూడదు. ఎందుకంటే అది కూడా ప్రమాదానికి దారితీస్తాయి. అందువల్ల దక్షిణ వైపు మనం ఏదన్నా ఒక పని తలపెట్టేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా నిర్మించడం మంచిది. కాబట్టి దక్షిణం వైపు సందులో వీలైనంత మటుకి నిర్మించకపోవడమే మంచిదని నా అభిప్రాయం. కాబట్టి మీరు ఈ విషయాలు చూసుకుని తూర్పు ఆగ్నేయాన్ని కానీ ఉత్తర వాయవ్యంలో కానీ పడమర నైరుతిలో కానీ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించుకుంటే మంచిది. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా వాస్తు, న్యూమరాలజీ, జ్యోతిష్యం, ముహూర్తాల గురించి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.